Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాళ వీడియోలో కూడా ఎప్పటిలాగానే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నన్ను అడిగి ప్రయోజనం లేదు, నాకు తెలియదు. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నో యూజ్ ఆస్కింగ్ మీ, ఐ డోంట్ నో. ఇట్ ఈజ్ నో యూజ్ ఆస్కింగ్ మీ, ఐ డోంట్ నో. నన్ను అడిగి ప్రయోజనం లేదు, నాకు తెలియదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీ బుర్ర పనిచేయడం లేదా. దీని ఇంగ్లీష్లో ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్, ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అన్నీ తెలిసే నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు. దీని ఇంగ్లీష్లో నోయింగ్ ఎవ్రీథింగ్ యూ మ్యారీడ్ హెర్, నోయింగ్ ఎవ్రీథింగ్ యూ మ్యారీడ్ హెర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈరోజు ఇంటికి ఆలస్యంగా వస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ హోమ్ లేట్ టుడే, ఐ విల్ కమ్ హోమ్ లేట్ టుడే. ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఒక చిన్న దుకాణదారుడు. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ అన్ ఆర్డినరీ షాప్ కీపర్, హీ ఈజ్ అన్ ఆర్డినరీ షాప్ కీపర్. అందరి ముందు స్పీచ్ ఇవ్వాలంటే భయం. దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ అఫ్రైడ్ టు గివ్ ఎ స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, I am afraid to give a speech in front of everyone. Okay, the next one is మా తాతగారు స్వీట్స్ తినకూడదు. దీని ఇంగ్లీష్లో మై గ్రాండ్ ఫాదర్ షుడెంట్ ఈట్ స్వీట్స్, మై గ్రాండ్ ఫాదర్ షుడెంట్ ఈట్ స్వీట్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను కావాలని కొట్టాడు. ఈ హిట్ మీ ఇంటెన్షనల్లీ, ఈ హిట్ మీ ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్లీ అంటే కావాలని, ఉద్దేశపూర్వకంగా అనే అర్థంలో రావాలి అంటే ఇంటెన్షనల్ ఉపయోగించుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏది కూడా కారణం లేకుండా జరగదు. దీని ఇంగ్లీష్లో నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఎ రీజన్, నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఎ రీజన్. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు. దీని ఇంగ్లీష్లో వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతని చేష్టలతో విసిగిపోయాను, నేను అతని చేష్టలతో విసిగిపోయాను. దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ హిజ్ యాంటిక్స్, ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ హిజ్ యాంటిక్స్. ఇక్కడ యాంటిక్స్ అంటే చేష్టలు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె 10 కేజీల బరువు పెరిగింది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ గెయిన్ 10 kilos వెయిట్, షీ హ్యాస్ గెయిన్ 10 kilos వెయిట్. ఆమెను ఒంటరిగా వెళ్ళనీయకు. దీని ఇంగ్లీష్లో డోంట్ లెట్ హర్ గో అలోన్, డోంట్ లెట్ హర్ గో అలోన్. అతని ఇల్లు నీ ఇంటికంటే 10 రెట్లు పెద్దది. దీని ఇంగ్లీష్లో హీజ్ హౌస్ ఈజ్ 10 times బిగ్గర్ దాన్ యువర్స్, హీజ్ హౌస్ ఈజ్ 10 times బిగ్గర్ దాన్ యువర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ keep learning, keep practicing and keep supporting me. Have a nice day.